నమస్తే వెల్కమ్ టు వీక్షణం. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. మైనస్లను ప్లస్ గా మార్చుకోవడమూ తెలుసు. కఠినమైన పరీక్షలను తట్టుకొని ఎదుర్కోవడం కూడా తెలుసు. జియో పాలిటిక్స్ ను గిరగిరా తిప్పడం కూడా తెలుసు. ట్రంప్ అయినా జిన్పింగ్ అయినా ఎవరైనా ఆయనకు ఒకటే, పని చేయడం మాత్రమే తెలుసు. పని చేయించుకోవడం ఎలాగో కూడా తెలుసు ఆయనకు. పార్టీని సింగిల్ హ్యాండ్ తో నడపడం కూడా తెలుసు. దేశాన్ని ఎలా టాప్ పొజిషన్ లో ఉంచాలో ఆయనకే తెలుసు. విమర్శలను ఎలా డీల్ చేయాలో తెలుసు. 75 ఏళ్ల వయసులో ఇవన్నీ సాధ్యమా? కానీ సుసాధ్యం చేస్తున్నారు మన ప్రధాని మోదీ. ప్రపంచ దేశాధినేతలు వరుస పెట్టి వీడియో మెసేజెస్ రూపంలో మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు. ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ స్పెషాలిటీ? Happy birthday to my friend Prime Minister Modi. Australia is proud to share such a strong friendship with India. Prime Minister Modi, my good friend Narendra, I want to wish you a happy birthday. You've accomplished so much for India in your life. Kia ora, namaskar, my good friend Prime Minister Modi. Congratulations on your 75th birthday from me and all of your friends across New Zealand. Right. ఇది వివిధ దేశాల ప్రధానమంత్రుల వీడియో విషెస్. మన ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా ఆస్ట్రేలియా నుంచి ఇజ్రాయెల్ దాకా ప్రధానమంత్రులు ప్రత్యేకంగా వీడియో మెసేజ్లు రిలీజ్ చేశారు. సోషల్ మీడియా మోదీ బర్త్డే విషెస్ తో హోరెత్తిపోయింది. ఇలా ప్రధానమంత్రులు ప్రత్యేకంగా మోదీ కోసం వీడియో చేసి విడుదల చేయటం అంటే మాటలు కాదు, అసాధారణ సందర్భం. భారత్ కు మోదీకి ఇస్తోన్న వాల్యూ ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మొదలైన మోదీ ప్రయాణం బీజేపీలో చేరటం, ఆ తరువాత గుజరాత్ సీఎం, 2014 నుంచి భారతదేశ ప్రధానిగా, ప్రపంచంలో తిరుగులేని నేతగా కొనసాగటం అంటే ఈ ప్రయాణం అసాధారణం. సెప్టెంబర్ 17 మోదీ 75వ పుట్టినరోజు. ఈ వయసులో సాధారణంగా అంతా రిటైర్మెంట్ అయి రెస్ట్ తీసుకుంటారు. కానీ మోదీ అలా కాదు. ఆయన నడక, ఫిట్నెస్ చూస్తే 75 ఏళ్లుంటాయా అన్న ఆశ్చర్యం కలక్కమానదు. ఫిట్నెస్ అంటే మోదీ, మోదీ అంటే ఫిట్నెస్. దేశాన్ని కూడా ఫిట్ గా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. రైట్. విషయం ఏంటంటే బీజేపీలో 75 ఏళ్లు దాటిన తర్వాత నాయకులు కీలక పదవుల్లో కొనసాగకూడదని గతంలో మౌఖిక నియమం పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను సలహాదారుగా పెట్టి పక్కన పెట్టారు. అయితే ఇది మోదీ విషయంలో వర్కౌట్ అవుతుందా అన్న చర్చ గతేడాది కాలంగా సాగుతూ వస్తోంది. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. 75 ఏళ్లు నిండాయి. కానీ మోదీ తన పనిలో మరింతగా ఉత్సాహంగా పాల్గొనటం బీజేపీ శ్రేణులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వయసు గురించి వాళ్లు ఆలోచించట్లేదు కాబట్టి. మొన్నటి ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ఆర్ఎస్ఎస్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇదంతా రిటైర్మెంట్ పొడిగించుకునే ప్లానే అని కాంగ్రెస్ డౌట్ పడింది. అటు సంఘ్ చీఫ్ కూడా తాను 75 ఏళ్లకే రిటైర్మెంట్ అని చెప్పలేదని మాట మార్చేశారు. సో పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారిపోయాయి. ఫిట్ గా ఉన్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఉన్నప్పుడు కొనసాగితే తప్పేంటన్నది మోదీ అభిమానుల మాట. ట్రంప్ వయసు 79 ఏళ్లు, నెతన్యాహు వయసు 75 ఏళ్లు, జిన్పింగ్, పుతిన్ వయసు 72 ఏళ్లు. సో ఏ ప్రామినెంట్ లీడర్ ను తీసుకున్నా వయసు 70 పైనే ఉంది. మోదీకే ఎందుకు వయసును ఆపాదిస్తున్నారన్న వారు ఉన్నారు. మోదీ వయసు గురించి సోషల్ మీడియాలో రకరకాల హ్యాష్ ట్యాగ్లతో నడిచాయి. చాలా మంది అనుకూలంగా, కొందరు ప్రతికూలంగా పోస్టులు పెట్టారు. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి మోదీ ఎక్స్ లో థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. ఇంకొన్ని పోస్టుల్లో మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోల్చారు. ఇద్దరే అని, స్ట్రాంగ్ లీడర్స్ అని, సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్నవారంటూ పోస్టులు పెట్టారు. నెతన్యాహు చేతుల్లో ఇజ్రాయెల్ ఎలా ఉందో మోదీ చేతుల్లో భారత్ అలా సేఫ్టీగా ఉందన్నారు. మోదీని మరో 2 టర్మ్లు కోరుకున్నవారు ఉన్నారు. కొందరైతే మై మోడ్ స్టోరీ అనే హ్యాష్ ట్యాగ్ తో మోదీ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక స్టోరీలను షేర్ చేశారు. ఈ పోస్టులు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసిన సేవలను హైలైట్ చేశాయి. చాయ్ వాలా నుంచి ప్రధాని పీఠం దాకా సాగిన జర్నీని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోదీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్, వ్యాక్సిన్ మైత్రి, G20 నాయకత్వం, ఆయుష్మాన్ భారత్, జీఎస్టీ సంస్కరణలు, ఆపరేషన్ సింధూర్, పీఎం ఆవాస్ యోజన, ఆర్టికల్ 370, స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన, యూపీఐ వంటి విజయాలను గుర్తు చేసుకున్నారు.
ఇంకొందరు నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ డే అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు రన్ చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమయ్యిందని, ఉద్యోగ కల్పన ఏదన్న ప్రశ్నల్ని సంధించారు. ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా మోదీ 75 మార్క్ క్రాస్ చేశారు. ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. స్వస్థ నారి స్వశక్తి పరివార్ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రోగ్రామ్ లో శత్రు దేశాలకు బిగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాము బతికేదే దేశం కోసమని, అణు బెదిరింపులకు భయపడేదే లేదంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామన్నారు. పాకిస్తానీ आतंकी ने रो रो कर अपना हाल बताया है। साथियों, ये नया भारत है। ये किसी की परमाणु धमकियों से डरता नहीं है। ये नया भारत है, घर में घुसकर मारता है। దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనసులపైన కూడా ముద్ర వేసిన లీడర్ మోదీ. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరా, ఇందిరా అంటే కాంగ్రెస్, ఇప్పుడు మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్లుగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో మోదీకి తెలిసినట్టుగా నేటి తరం రాజకీయ నేతల్లో ఎవ్వరికీ తెలీదు. మైనస్లను కూడా ప్లస్లుగా మార్చుకునే టాలెంట్ మోదీకి సొంతం. అందుకే కథ మారుస్తున్నారు, దేశాన్ని కొత్త శకం వైపు నడిపిస్తున్నారు. మాకు దేశమే ముఖ్యం, దేశం కన్నా ఏది ఎక్కువ కాదు. మోడీ నోటి నుంచి వచ్చిన ఈ ఒకే ఒక్క డైలాగ్ చాలు కోట్లాది మందిని తన వైపు తిప్పుకోవడానికి. ఆయన దేశభక్తికి తిరుగులేదని సర్వస్వం త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటారని ఆయన అభిమానులు, చాలా మంది కామన్ పీపుల్ నమ్మేది. విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని, దేశాన్ని వెనక్కి నడిపిస్తారు అని వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. కానీ మోడీ ముందు విమర్శలన్నీ తేలిపోతుంటాయి. అది ఆయన చరిష్మా. అందుకే ఆయనకు జనం సెల్యూట్ చేసింది. ఒకటా రెండా మోడీ విజయాలు ఎన్నో ఉన్నాయి. గత 11 ఏళ్లుగా భారతదేశ ప్రధానమంత్రిగా చెరగని ముద్ర వేశారు. దేశాన్ని మరో లెవెల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బాల్యంలోని తండ్రితో పాటు ఛాయ్ అమ్మిన మోడీ 8 ఏళ్ల వయసులో సంఘ్లో చేరి 15 ఏళ్ల పాటు చాలా బాధ్యతలు చూశారు. 1987లో బీజేపీ గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాడు అత్యధిక సీట్లు సాధించింది. అద్వానీ సోమనాథ్ రథయాత్రను, అలాగే మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్రను సక్సెస్ చేయడంలో మోదీది కీ రోల్. మోడీ పనితీరు చూసిన వాజ్పేయి గుజరాత్ సీఎంగా అవకాశమిచ్చారు. ఇక అంతే, మోడీ వెనుతిరిగి చూసుకోలేదు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లలో బలమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్చారు. గుజరాత్ మోడల్ను దేశానికి పరిచయం చేశారు. 2014లో దేశమంతటా మోడీ ప్రభంజనంతో తొలిసారి బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించిపెట్టి బీజేపీలో తనకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. మోడీ హయాంలో బీజేపీ బలమైన పార్టీగా, అతిపెద్ద పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా తిరుగులేని విధంగా చేశారు. 2014కు ముందు మన దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడిచాయి. కానీ మోడీ ఎప్పుడైతే వచ్చారో వార్ వన్ సైడ్ అయింది. లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేయడంతో ప్రత్యర్థులు కూడా ఆయన ముందు బలంగా నిలవలేకపోయారు. ఈ 11 ఏళ్లలో ప్రధాని హోదాలో మోడీ సాధించిన విజయాల్లో కీలకమైన వాటిని ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా దశాబ్దాల నాటి బీజేపీ లక్ష్యం నెరవేర్చారు. ఈ సాహసోపేతమైన వ్యూహం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మోడీ రాజకీయ యుక్తి ఇదే మరి. పొలిటికల్ పాఠాల్లో ఇదొక మాస్టర్ క్లాస్ గా నిలుస్తుంది. రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా ముందుకు నడిపించారు. మోడీ, అమిత్ షా కలిసి చాలా అంచనాలను బద్దలు కొట్టారు. వేర్పాటువాదులతో చర్చలను పక్కనబెట్టి మొత్తం జమ్మూ కాశ్మీర్ను దాదాపుగా సెట్ చేసేశారు. ఇక లేటెస్ట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ మోడీ చరిత్రలో మైల్ స్టోన్. పహల్గామ్లో హిందువులని టార్గెట్ చేసి చంపిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు మోడీ. మహిళల సింధూరాన్ని తుడిచిన వారిని ఆపరేషన్ సింధూర్తో కథ ముగించారు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయించారు. ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే కోవిడ్ వ్యాక్సిన్ తయారీపై వ్యూహాత్మకంగా వ్యవహరించి టీకాలను అందరికీ అందేలా చేశారు.
యావరేజ్ గా 97% మందికి కనీసం 1 డోస్, 90% మందికి 2 డోసులు ఇచ్చేలా చూసుకున్నారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ టీకా కవరేజీల్లో ఒకటి. అటు జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయించి పన్ను సంస్కరణలు తీసుకొచ్చి ఒకే దేశం ఒకే పన్ను వ్యవస్థను సృష్టించి వ్యక్తిగత ఆదాయ పన్నులు మేలు చేసి ఇప్పుడు జీఎస్టీ 2 స్లాబులుగా మార్చి ఐటీ చట్టాన్ని సరికొత్తగా తీసుకొచ్చి ఇలా ఒక్కటేమిటి ఆర్థిక రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేలా చేశారు. మొండి బకాయిలను తిరిగి సాధించడంలో కీలకమయ్యారు. 2014లో మోడీ అధికారంలోకి వస్తూనే జన్ధన్ యోజన కింద అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 నెలల్లోనే 12.5 కోట్ల ఖాతాలు ఓపెన్ చేయించారు. ఇవాళ 56 కోట్లకు పైగా ఖాతాలు 2.6 లక్షల కోట్ల డబ్బు జమైంది. ఈ ఖాతాలతో డైరెక్ట్ బెనిఫిట్స్ కల్పించడం టార్గెట్. ఇక ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థ యూపీఐని తీసుకొచ్చారు. గత ఆగస్టులో 20 బిలియన్ల నెలవారీ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారానే జరిగాయంటే ఆశ్చర్యమే. యూపీఐపై మొదట్లో విమర్శలు వచ్చాయి. చదువుకోని వారు, ఇంటర్నెట్ లేని వారు ఎలా ఈ గూగుల్ పే, ఫోన్ పే వాడతారన్న ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా యూపీఐతోనే పనులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆహార సబ్సిడీని ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత ఆహార ధాన్య పథకంగా మార్చింది. 80 కోట్లకు పైగా ప్రజలు ఇప్పుడు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా పొందుతున్నారు. 2018 సెప్టెంబర్లో ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా పేరు పొందింది. 42 కోట్ల మంది ఈ స్కీమ్ లో ఉన్నారు. అటు గత 11 ఏళ్లలో హైవేల నిర్మాణం, విస్తరణ జెట్ స్పీడ్ తో సాగింది. 2018-2019 నుంచి హైవే విస్తరణ, నిర్మాణం ఏటా యావరేజ్ 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. 2020-21 నాటికి రోజుకు 37 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చారు. టోల్ గేట్ల దగ్గర స్పీడ్ పెంచారు. అలాగే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ తో జనానికి మరింత లబ్ధి చేకూర్చారు మోడీ. 2019లో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ 81% ఇండ్లకు నీరు అందించడంలో కీలకంగా మారింది. 11 రాష్ట్రాలు ఇప్పుడు 100% కవరేజ్ సాధించాయి. అటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇండ్ల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.9 కోట్ల పక్కా ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 2.9 కోట్ల ఇండ్లు పూర్తయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.2 కోట్ల ఇళ్లు మంజూరు చేయగా 94 లక్షలు పూర్తయ్యాయి. 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఒక మైల్ స్టోన్ గా మారింది. బహిరంగ మల విసర్జన, చెత్తాచెదారం లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభమైంది. సక్సెస్ దిశగా నడుస్తుంది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ప్రపంచంలోని అతిపెద్ద దేశీయ రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ గా నిలిచింది. దాదాపు 20 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు దిశగా కదిలారు. 2026 మార్చి నాటికి 40 లక్షల ఇళ్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బీపీఎల్ కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించాలని ప్రధాని మోదీ ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చారు. 2025 జూన్ నాటికి మొత్తం 33 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లలో 10.3 కోట్లకు పైగా లబ్ధిదారులు పీఎంయూవై పథకం కిందే ఉన్నారు. సో 11 ఏళ్లలో దేశాన్ని మార్పు దిశగా మోడీ నడిపించారు. అంతేకాదు అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతిని పెంచారు. ఒక విజన్తో ముందడుగు వేస్తున్నారు.